సుధా కిచెన్కి స్వాగతం. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనము చపాతీ చేసుకుంటామండి. ఇంట్లో చాలా ఈజీగా చపాతీ అయితే చేస్తానండి. ఎలా చేయాలో మీకు చేసి చూపించేస్తానండి. ఇదిగోండి, గోధుమ పిండి అయితే నేను తీసుకున్నాను. నేను ఒక 2 పావులు గోధుమ పిండి తీసుకున్నానండి. సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి, చూసి వేసుకోండి సాల్ట్. గోధుమ పిండి అంతా ఇలా పిసుక్కోవాలండి. చపాతీలు అంటే ఎవరికండి ఇష్టం ఉండవు? పిల్లలకి, పెద్దలకి అందరికీ ఇష్టమేనండి చపాతీలు అంటే. డైట్ చేసేవాళ్ళు కూడా చపాతీలు తింటున్నారండి ఎక్కువ. నేను కొంచెం ఆయిల్ వేసుకుంటానండి. ఆయిల్ అయితే వేసుకొని పిండి అంతా పిసుక్కోవాలి. మెత్తగా వస్తాయండి. ఆయిల్ వేసుకుంటే చాలా మెత్తగా వస్తాయి చపాతీలు, పుల్కాలు. చాలా ఇష్టపడి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టపడి తింటారండి చపాతీ అంటే. పిండి అంతా ఇలాగా పిసుక్కొని మీకు చూపించేస్తాను. మళ్ళీ మొత్తం ఇదే విధంగా ఇలాగే పిసుక్కోవాలండి. ఏమీ లేదండి, ఆయిల్ వేసుకుంటే చపాతీ కొంచెం మెత్తగా వస్తాయి. తినేటప్పుడు చాలా బాగుంటాయి. మీకు మళ్ళీ చూపిస్తాను. పిండి అంతా పిసికాక మళ్ళీ మీకు అన్నీ చూపిస్తాను. ఇదిగోండి, పిండి అంతా పిసికి ఇలా పెట్టుకున్నానండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలండి. 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాము. మూత పెట్టేస్తున్నానండి. ఇదిగోండి, ఒక 10 నిమిషాలు అయిపోయిందండి. పక్కన పెట్టుకున్నాం కదా గోధుమ పిండి, ఎంత సాఫ్ట్గా అయిందండి. చూడండి ఎంత సాఫ్ట్గా అయింది పిండి. మీకు ఏ సైజులో కావాలంటే ముద్దలు ఆ సైజులో చేసుకోండి. మేమైతే మీడియం సైజులో చేస్తున్నానండి. నేనైతే చాలా బాగుంటుందండి చపాతీ అంటేనే. చికెన్తో చాలా బాగుంటుంది. చికెన్తోనేటి, మటన్తోనేటి, కూరతో కూడా చాలా బాగుంటుంది. బఠానీ కూర, ఏ కూరతోనైనా చపాతీ చాలా బాగుంటుందండి. ఆయిల్ వేసుకుంటాను. మీకు ఇష్టం లేకపోతే ఆయిల్ వద్దండి. అప్పుడప్పుడు ఇలా చేసుకోండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా టిఫిను అప్పుడప్పుడు చపాతీ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగ మడత పెట్టుకోవాలండి. చపాతీ కూడా చాలా రకాలు చేస్తారండి. 4 మడతల్లో కూడా చేస్తారు. నేనైతే త్రికోణ షేప్లో చేస్తున్నానండి. త్రికోణ షేప్లో చేస్తున్నాను. ఇదిగోండి ఇలా చేసుకుంటాను.
ఒక్కసారి చేసి పెట్టుకోండి, పిల్లలకి మళ్ళీ మళ్ళీ చేయమంటారండి చపాతీలు. పిల్లలు మమ్మీ చెయ్యు చపాతీ అంటారు. అంత బాగుంటాయి, నోటికి రుచిగా ఉంటాయి. పూరి అయితే ఇంకా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు పూరి అయితే. నేను ఒక ప్లేట్లో వేసుకుంటానండి. ఒక ప్లేట్లోని వేసుకున్నాను. ఇంకో చపాతీ మీకు చూపిస్తాను. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే పిండి సాఫ్ట్గా అయిపోద్దండి. ఇదే విధంగా అన్ని చపాతీలు ఇలాగే చేసుకోవాలండి. మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే సుక్కా రొట్టెలు కూడా చేసుకోవచ్చండి. మీకు ఆయిల్ కానీ ఇష్టం లేకపోతే, ఆయిల్ ఇష్టమైతే ఆయిల్తో చేసుకోండి, నెయ్యితో కూడా చేసుకోవచ్చండి. పిల్లలకి నెయ్యితో చేసి ఇవ్వండి, బలం కదా. పిల్లలకైతే నెయ్యితో చేయండి, చాలా ఇష్టపడి తింటారు. ఇలాగే చపాతీలన్నీ చేసుకోవాలండి మొత్తం. పెనం పెట్టుకుందామండి. కాల్చి మీకు చూపించేస్తాను. పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు, చిన్నవి కావాలంటే చిన్నవి కూడా చేసుకోవచ్చండి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చపాతీ చేసుకోవచ్చు. పెనం పెట్టుకుందామండి. కాల్చి మీకు చూపించేస్తాను. పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు, చిన్నవి కావాలంటే చిన్నవి కూడా చేసుకోవచ్చండి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చపాతీ చేసుకోవచ్చు. మల్టీ పిండితో కూడా చపాతీలు అవుతాయండి, నా దగ్గర ఉంది. ఒకసారి మీకు చేసి చూపిస్తాను. మల్టీ పిండి చిరుధాన్యాలు అంటారు కదండి, దాంతో కూడా ఇంకా హెల్దీ అండి. చిరుధాన్యాలతో చాలా హెల్దీ అండి. అన్నీ ఇదే విధంగా చపాతీలు చేసుకోవాలి. ఇదిగోండి, చపాతీలన్నీ ఇదే మాదిరిగా చేసుకోవాలి. ఇదిగోండి, 2 ప్లేట్లో చేసుకున్నాను చపాతీ. స్టవ్ అయితే వెలిగిద్దామండి. పెనం అయితే పెట్టేసుకున్నానండి. ఆల్రెడీగా పెనం పెట్టుకున్నాను. కాగిందండి, పెనం అయితే వేడెక్కింది. వేసుకుందాం చపాతీ. ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక ఆయిల్ ఇష్టం లేకపోతే మామూలుగా కాల్చుకోవచ్చండి. సుక్కా రొట్టెలు అయితే కాల్చుకోవచ్చు. పొరలుగా వస్తాయండి రొట్టెలు. ఉదయం దాకా కూడా మెత్తగా ఉంటాయండి చపాతీ.
ఇదిగోండి ఇలాగా పొరలు పొరలుగా వస్తాయి. చూసారా? గట్టిపడవండి. సాఫ్ట్గా పిండి పిసుక్కుంటే గట్టిపడవు. పొరలు పొరలుగా చాలా బాగా స్మూత్గా మెత్తగా ఉంటాయండి చపాతీ. నేను వారానికి 4 సార్లు చపాతీ చేస్తానండి. నేను వారానికి 4 సార్లు అయితే చపాతీలే చేస్తానండి. నైట్ పూట మేము అన్నం తినం కదా, రోజు టిఫినేనండి మాకు. ఏదో ఒకటి అట్లో, ఇడ్లీలో, చిరుధాన్యాలు ఇడ్లీలో, చిరుధాన్యాలు దోశలో ఏదో ఒకటి చేసుకుంటాం. ఇదిగోండి ఈ మాదిరిగా పొరలు పొరలుగా వస్తాయండి. సాఫ్ట్గా వస్తాయి. ఉదయం దాకా కూడా మెత్తగా ఉంటాయండి చపాతీ. అన్ని చపాతీలు ఇలాగే చేసుకోవాలండి. చపాతీ అయితే అయిపోయింది. మొత్తం చపాతీలన్నీ ఇలాగే చేసుకోవాలండి. చాలా బాగుంటాయండి చపాతీలు. చాలా బాగుంటాయి తినడానికి, నోటికి రుచికరంగా ఉంటాయి. చాలామంది పాలు వేసి పిసుకుతారండి. పాలు కూడా వేసి పిసుకుతారు. అవసరం లేదండి, మామూలుగా పిసుక్కుంటే సరిపోద్ది. అయితే పిల్లలకు పెట్టేటప్పుడు పాలు వేసి పిసికి చపాతీ చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఆరోగ్యానికి ఆరోగ్యం కదండి పాలు వేసి పిసికితే. ఇలాగేనండి మొత్తం రొట్టెలు ఇలా చేసుకోవాలి. ఇదిగోండి అన్నీ ఇలాగ పొరలు పొరలు వచ్చేస్తున్నాయండి రొట్టెలు. ప్రతి రొట్టె కూడా అలాగే వస్తుంది. చాలా స్మూత్గా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి చపాతీ. అయిపోయావండి చపాతీలు అయితే అయిపోయి. బఠానీ కూర చేశాను. చపాతీతో బఠానీ కూర చేశాను. ఇదిగోండి అన్నీ ఇలాగే పొరలు పొరలండి వస్తాయి, మెత్తగా ఉంటాయి. ఇదిగోండి చపాతీలు అయితే అయిపోయి ఆల్రెడీగా. చూడండి ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చాయండి మన చపాతీలు. చూడండి ఎంత స్మూత్గా చాలా బాగా వచ్చాయి. ఎంత స్పాంజిలాగా ఉన్నాయి చూడండి, ఎంత మెత్తగా. ఇదిగోండి బఠానీ కూర చేశానండి చపాతీతో. కాంబినేషన్ చాలా బాగుంటుంది. బంగాళదుంప కూర కానీ, క్యాబేజీ పువ్వు కూర కానీ చాలా రుచిగా టేస్టీగా ఉంటుందండి. ఎంత స్మూత్గా ఉన్నాయండి రొట్టెలు, చపాతీలు ఎంత స్మూత్గా ఉన్నాయి. నచ్చిందండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక వీడియోతో కలుస్తా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.